పహల్గామ్ ఉగ్రదాడిలో తెలుగు వాసులు మృతి చెందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మధుసూదన్, చంద్రమౌళి మరణించారు. కావలికి చెందిన మధుసూదన్ ఫ్యామిలీ బెంగళూరులో స్థిరపడింది. ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ పర్యటనకు మధుసూదన్ వెళ్లారు. విశాఖకు చెందిన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. చంద్రమౌళి పారిపోతున్న వెంటాడి కాల్చి చంపారు ఉగ్రముఖలు. చంపొద్దని వేడుకున్నా మోదీకి చెప్పుకోవాలి అంటూ విచక్షణారహితంగా కాల్పులకు ఒడిగట్టారు ఉగ్రముఖలు. పహల్గామ్ ఉగ్రదాడిలో తెలుగు వాసులు మృతి చెందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మధుసూదన్, చంద్రమౌళి మరణించారు. కావలికి చెందిన మధుసూదన్ ఫ్యామిలీ బెంగళూరులో స్థిరపడింది. ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ పర్యటనకు మధుసూదన్ వెళ్లారు. విశాఖకు చెందిన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. చంద్రమౌళి పారిపోతున్న వెంటాడి కాల్చి చంపారు ఉగ్రముఖలు. చంపొద్దు అని వేడుకున్నా మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణారహితంగా కాల్పులకు ఒడిగట్టారు ఉగ్రముఖలు.